ఆంధ్రాలో ఉన్న ఏకైక త్రికూట నిలయం మన కోటప్ప కొండ. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ కొండపై కాకులు వాలవంట. పూర్వం ఒక భక్తురాలు కొండపైకి పాలు పెరుగు తెస్తుంటే కాకులు వచ్చి ఇబ్బంది పెట్టాయంట. ఈ కొండపైన అసలు కాకులు రాకూడదని చెప్పి ఆమె శపించిందంట. ఆమె గొల్లపామ ఆమె దగ్గర దర్శనం చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోటప్ప కొండ వచ్చాను. ఇది వెనక ద్వారం. దారి పొడుగున కొండలో చాలా ప్రశాంతంగా ఉంది. నేను మెల్లింగా నడుచుకుంటూ వెళ్తున్నాను. కొండ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్, ఆగాను. నుంచి 1500 దాకా మెట్లు ఉంటాయి, సరిగ్గా చూడలేదు. పైనుంచి చూడండి అసలుకి వాతావరణం ఎలా ఉందో. కొండపై నుంచి చూస్తుంటే జనాలు చీమల్లా కనిపించారు నాకు. వచ్చేసాం త్రికూట స్వామి దగ్గరికి. పెద్ద శివలింగం బొమ్మ. మీకు ఒక విషయం తెలుసా? నాకు ఇక్కడికి రాగానే తెలిసింది. ఇక్కడికి రాగానే ఇక్కడికి ముస్లింలు కూడా వస్తారంట. ఆయనే పేరే సిద్ధయ్య. సిద్ధయ్య స్వామివారికి పరమ భక్తుడంట. ఆయన వంశం నుంచి మొదటగా కోటప్ప కొండకు మొదటి ప్రభను ఇస్తారంట. ఇంకో విషయం ఏంటంటే దేవుడికి కులం మతం లేదు అని చెప్పి మన కోటయ్య నిరూపించాడు. మొదటి ప్రభ సిద్ధయ్య వంశం నుంచే రావాలని చెప్పి స్వామివారు సిద్ధయ్యకి వరమించారంట. ముస్లిం సోదరులు ప్రభను కట్టుకొని వస్తుంటే కోటయ్య స్వామిని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఏర్పాట్లు బాగానే చేశారు. నా మైక్ పాడైపోయింది, వాయిస్ ఓవర్ అవడానికి అసలుకి ఏమీ లేదు. అయినా కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళంగానే నా బాధలన్నీ మొత్తం పోయాయి. నిజం చెప్పాలంటే ఆడికి నేను వెళ్ళంగానే స్వామివారిని వదలబుద్ధి కావట్లేదు. అక్కడే నేను దాదాపు గంట సేపు కూర్చొని ఉన్నాను. ఎలాగైతేనే యాత్ర బాగా జరిగింది. బాయ్.